మమ్మీ ఎలా ఉన్నాను? నీకేంట్రా, నువ్వు బంగారం నీకెవరూ పేరు పెట్టలేదు. నాకు ఆల్రెడీ నువ్వు డాడీ కలిపి ఎప్పుడో పేరు పెట్టేశారు కదా మమ్మీ. అంటే నీ అందంకి ఎవరు వంక పెట్టలేరని చెప్తున్నా. సర్లేదు విను, ఇప్పుడు మనం వెళ్లే ఊరు నీకు కొత్త. అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన బంధువులు ఎవరైనా నేను పిలిస్తే గౌరవంగా వెళ్లి మాట్లాడు. అందరితో కలిసిమెలిసి ఉండు. తెలియని వారు ఎవరైనా ఏమిచ్చినా తీసుకోకుండా మా మమ్మీ తిడుతుందని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాయి. ఈ బంగారు కమ్మలు జాగ్రత్తగా చూసుకుంటుండు, సరేనా? సరే మమ్మీ. చూడు శిక్ష, ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ లో నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ నీకు అందరూ కొత్తగా అనిపిస్తారు. ఎవరు వచ్చి పలకరించినా వాళ్ళతో మంచిగా మాట్లాడు. ఎవరో ఏంటో తెలియకుండా ఎలా మాట్లాడాను మమ్మీ? నీకెవరో తెలియకపోతే నా ఫేస్ చూడు. నీకేమవుతారో చెప్తా, సింపుల్. కానీ నువ్వు అస్సలు అల్లరి చేయకూడదు. అందరూ సువిక్ష ఇస్ సైలెంట్ అండ్ వెరీ గుడ్ గర్ల్ అనాలి, ఓకేనా? నా పేరు నిలబెట్టాలి. ఓకే మమ్మీ. అమ్మగారు, అమ్మగారు, చిన్నమ్మ గారు. అబ్బులు, మమ్మీ ఎవరొచ్చారో చూడు. ఎలా ఉన్నావు అబ్బులు? నాకేం బ్రహ్మాండంగా ఉన్నా అమ్మగారు. రారా అబ్బులు, కూర్చో. పర్లేదు అమ్మగారు, ఇది ఉంది కదా. అమ్మగారు మీకు ఇవ్వమని పిండి వంటలు పచ్చళ్ళు అన్ని చేసి పంపించినారు అమ్మగారు. అందుకే ఇద్దామని వచ్చిన. ఇప్పుడు అసలే అమ్మకు ఒంట్లో బాలేదు, ఎందుకు ఇవన్నీ చేసి పంపింది? ఊరుకోండి అమ్మగారు, ఇవన్నీ పెద్దమ్మగారికి లెక్క ఏంటి? ఇవన్నీ చేసి పెడితేనే ఆవిడ సంతోషంగా ఏ బాధ లేకుండా ఉంటారు. ఏంటో వాళ్ళ పిచ్చి ప్రేమ. అన్ని మీ అమ్మగారికేనా? నాకేం తీసుకురాలేదా? అది ఎడిసిన అమ్మగారు, ఈ సున్నుండలన్నీ మీకే కదేటి? అయ్యి హలో, ఇక్కడికి రామ్మా, నేను చేసి పెడతా. ఆ బయట ఫుడ్ ఎక్కువ తినకండి అమ్మా, ఆరోగ్యాలు పాడైతాయి. ఆ పచ్చళ్ళు అవేవో ఆర్డర్ పెట్టుకున్నా అన్నావు, నేను చేసి పెడతా అంటే కదా, ఎందుకు డబ్బులన్నీ తగిలేసి ఆర్డర్ పెట్టుకోవడం? అదేం లేదమ్మా, ఇక్కడ అన్ని మాకు ఇలా ఆర్డర్ చేసుకోగానే వాళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. ఇప్పుడు నాన్న అవన్నీ కొనుక్కొని వచ్చి నువ్వు పచ్చళ్ళు పెట్టి అవి ప్యాక్ చేసి మాకు పంపించి ఇంత ప్రాసెస్ బదులు ఇలా ఆర్డర్ చేసుకోగానే వాళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. సరే నీ ఇష్టం, ఎప్పుడైతే చెప్పిన మాట విన్నావని. సువి, ఇక్కడ నువ్వే చిన్నప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో. ఇక్కడెవరు మమ్మీ? ఇది నా ఫోటోనే సువి, నా పెళ్లికి ముందు ఫోటో. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు మమ్మీ. డాడీ కూడా హీరోలాగా ఉన్నాడు. ఇడంతా మీ పిన్నిలు బాబాయిలు, ఇడ పెద్దనాన్న. నీకు తెలిసి శాంతి పెద్దమ్మ. వీళ్ళెవరు మమ్మీ? ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి మనకేం సంబంధం లేదు. నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన పనేం లేదు. వీళ్ళంతా ఎవరు మమ్మీ? ఎవరేంటే వీళ్ళంతా మన చుట్టాలు. వీడు మీ మామయ్య, ఈవిడ మీ పిన్ని, ఇగో ఈడ మీ పెద్దమ్మ. వీళ్ళంతా నీకు అన్నదమ్ముళ్ళు. మరి వీళ్ళందరినీ మనం ఎప్పుడూ ఎందుకు కలవలేదు మమ్మీ? ఈ జాబ్ల వల్ల మనం ఎవరింటికి వెళ్ళడం కుదరట్లేదు. మనం రావట్లేదని వాళ్ళ కోపంతో మన ఇంటికి రావడం మానేశారు. కానీ ఏదైనా మన ఇంట్లో పెళ్లి జరిగితే అందరు ఖచ్చితంగా వస్తారు. అయితే ఈసారి అట్లాంటి పెళ్లికి మనం తప్పకుండా వెళ్దాం మమ్మీ, ప్లీజ్. సరే వెళ్దాం. ఇవ్వండి లంచ్ బాక్స్. బాయ్ సువి, లంచ్ మొత్తం తిను. అలాగే మమ్మీ. ఇంట్లో అయితే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయబ్బా, ఫాస్ట్ గా చేసేయాలి. టైం 1 అయింది. సువి సరిగ్గా భోంచేసిందో లేదో. ఏవండి భోంచేసారా? అయిపోయింది. నువ్వు చేసావా? నాది ఇప్పుడే అయిపోయిందండి. ఉంటానండి. మా ఆయన భోంచేశారు. టైం 5 అయింది. సువి వచ్చే టైం అయింది. వచ్చేసావా? సరే పద, ఫ్రెష్ అప్ అయి పాలు తాదు. నాన్న ఎప్పుడు వస్తాడు మమ్మీ? టైం అయింది నాన్న, వస్తుంటారు. ఏంటండి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఫోన్ చేసావా లేదా? వర్క్ లో పడి మర్చిపోయి అంటే ఇంకా నా పని అంతే. ఎప్పుడో అయిపోయిందండి. సెకండ్ కోటా కింద ఇంకేం ఆర్డర్ పెట్టుకుందామా అని చూస్తున్నా. మరి మీరు? లేట్ అయిపోయింది. సువి ఇంకా ఇంటికి రాలేదు. హలో, మా పాప ఇంకా ఇంటికి రాలేదండి. ఓ, ఎక్స్ట్రా స్టడీ అవర్సా? సరే, అయిపోయాక జాగ్రత్తగా పంపించండి. అక్క, నీకు తెలుసా మన వీధి చివర ఎడమ చేతి చివరి నుంచి 4వ బిల్డింగ్ మధ్య పోర్షన్ లో ఉంటున్న వాళ్ళు కొత్తగా పెళ్లి వచ్చారు కదా. ఆ అమ్మాయి ఇంటి నుంచి అన్ని పెద్ద పెద్ద సామాన్లు తీసుకొచ్చిందంట. వాళ్ళ అత్తగారు చూసి పొంగిపోతున్నారు. అవును మోని, అత్త కోడలకు అప్పుడే గొడవలు స్టార్ట్ అయిపోయాయంటగా. మరి ఆ అమ్మాయి ఇంటి నుంచి అన్ని సామాన్లు మోసుకొచ్చింది. ఆ మాత్రం పొగ చూపిస్తుందిగా. అత్త పెత్తనం చేస్తుంది కోడలు, కోడలు పెత్తనం చేస్తుంది అత్త. రోజు గొడవ పడతారు. అవునా? ఆ 3వ వీధిలో ఎరుపు బిల్డింగ్ లో అయితే వాళ్ళ భార్య భర్తను కొట్టిందంట. వాళ్ళ ఆయన్ని కొట్టిందా? నీకు అన్ని విషయాలు భలే తెలిసిపోతాయి మోని. మా నెట్వర్క్ మామూలు నెట్వర్క్ 5G కన్నా స్పీడ్ గా వస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు వర్క్ లేకుండా ప్రశాంతంగా ఉంది. కాసేపు కాఫీ తాగుతూ బాల్కనీలో ఎంజాయ్ చేద్దాం. ఏంటో వచ్చి 2 years అవుతుంది. మన పక్కింటి వాళ్ళ పేర్లు ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని బిజీ లైఫ్ లో గడిపేస్తున్నాం. ఏంటో ఈ సిటీ లైఫ్లు. నువ్వెందుకు ఉడుస్తున్నావు సుబి? నేనున్నగా. చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదు. ఇవ్వు. నీది చదువుకునే ఏజ్. ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరం లేదు. కానీ అమ్మాయిలు ఎప్పటికైనా ఇంట్లో పనులన్నీ చేయాలని నానమ్మ చెప్తుంటుంది కదా మమ్మీ. అమ్మాయిలు అన్ని నేర్చుకోవాలి, కానీ దానికి ఒక వయసు ఉంటుంది. అప్పుడు నేనే నీకు అన్ని నేర్పిస్తా.
నువ్వు బాగా చదువుకొని మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటే నీకే అందరు సేవలు చేస్తారు. అప్పుడు నువ్వు రానిలా ఉండొచ్చు. నేను చదువుకోలేదు కాబట్టి ఇలా ఉన్నా. నువ్వు ఇలా అవ్వకూడదనే నేను బాగా చదివిస్తున్నావు. చదువుకుంటే ఇవేం చేయక్కర్లేదా మమ్మీ? చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జీతము వస్తుంది. అప్పుడు కావాలంటే పని మనుషులను పెట్టుకొని పని చేయించుకోవచ్చు. సరేనా? మమ్మీ అందరిలో అమ్మలే ఎందుకు వంట చేసి గిన్నెలు తోమి ఇల్లు ఊడుస్తారు, నాన్నలు ఎందుకు ఇవి చెయ్యరు? అమ్మలే చెయ్యాలి, నాన్నలు చేయకూడదని రూల్ ఏం లేదు సువి. కానీ మా చిన్నప్పుడైతే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులు చేయాలి, మగవాళ్ళు బయట పనులు చేసి డబ్బు సంపాదించాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఓహో. ఎవరైనా ఏదైనా చేసే స్టేజ్కి వచ్చారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళగా ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇది నీకు ఇప్పుడే అర్థం కాదు, పెద్ద అయ్యాక నీకే అన్ని అర్థమవుతాయి. సువి, టిఫిన్ చేద్దరా వచ్చి. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాకే తింటాలే మమ్మీ. మీ మామయ్య వచ్చి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది, కానీ నువ్వు వచ్చి తిను. అబ్బా ఆకలి అవుతుంది, టిఫిన్ అన్నా తిందాం. సువి, అయ్యి మామయ్య వచ్చాడు. పద మామ పోదాం, నేను రెడీ. ఇప్పుడేనా? నేను మా అక్కతో ఒక్క మాట కూడా మాట్లాడలేదే. త్వరగా మాట్లాడి వచ్చేసేయ్, నేను కిందుంటాను. అమ్మమ్మ ఇల్లంటే పిచ్చి ఏంటో ఈ పిల్లకి. చిన్నప్పుడు మనం కూడా అంతే కదక్క, ఎప్పుడెప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఎదురు చూస్తూనే ఉంటాం. వీళ్ళు కూడా అంతే. అవునరా, ఆ రోజులు మళ్ళీ రావు. నేను చూడు, నీకు నీళ్ళు కూడా ఇవ్వకుండా నిలబెట్టే మాట్లాడుతున్నావు. వస్తున్నాగు. అక్క, ఎక్కడ నా మేనకోడలు? అదిగో లోపలుంది. ఇప్పుడు ఎందుకంత హడావిడి? ఎందుకేంటి, పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, అమ్మ నాన్న వెళ్ళి తీసుకురామని చెప్పి నన్ను రోజు చంపేస్తున్నారు. అమ్మో, నాకు స్పోర్ట్స్ క్లాస్, అలాగే నెక్స్ట్ ఇయర్ సిలబస్ కూడా ఈ హాలిడేస్ లో నేర్పిస్తారు. నేను రాను మామయ్య. హాలిడేస్ ఇచ్చింది ఆడుకోవడానికే, చదువుకోవడానికి కాదు. నేను మీ సార్లతో మాట్లాడతలే, నువ్వు పద. నేను రాను. మూసుకా. అక్క, నేను తీసుకెళ్తున్నా, నువ్వు బావా వీళ్ళు చూసుకొని త్వరగా రండి. అది కాదు, ఆగరా. ఇంకేం మాట్లాడకు, నేను వినను. బాయ్. టైం 4:30 అవుతుంది. అంటే సువి ఈ టైంకి స్కూల్ నుంచి బయలుదేరి ఉండాలి. 5 దాటింది, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఇంకా రాలేదంటే స్కూల్లో త్వరగా పంపించలేదా? లేక బస్సు ఏమైనా ట్రాఫిక్లో ఇరుక్కుందా? ఏమీ అవ్వలేదు కదా దేవుడా. సువి టీచర్ ఎందుకు కాల్ చేస్తుంది? ఈవిడెప్పుడు ఫోన్ చేయదు కదా. హలో మేడం, ఈరోజు స్కూల్ బస్ రిపేర్ వచ్చింది. ఇంకో బస్సులో సువి సేఫ్గా వస్తుంది. లేట్ అయినా కంగారు పడకండి. ఓకే మేడం. సువి ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? టైం అయింది కదా. అదేంటి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇంకో నెంబర్కి ట్రై చేద్దాం. హలో, నేను సువి వాళ్ళ మదర్ని. పాప ఇంకా ఇంటికి రాలేదు. బస్ ఏమైనా లేట్ ఉందా? హాఫ్ అవర్ కిందే డ్రాప్ చేసాం. డ్రాప్ చేశారా? మరేంటి ఇంకా ఇంటికి రాలేదు? ఒకసారి కిందికి వెళ్ళి చూడండి మేడం. సువి, ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు సువి? ఆడుకుందామంటే ఆడుకుంటున్నా మమ్మీ. స్కూల్ నుంచి రాగానే నాకు కనిపించాలి కదా. నువ్వు ఇంటికి వచ్చావో లేదో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ మమ్మీ. మాట్లాడక, నువ్వు నడు ఇంటికి. ఏవండి, నిన్న చెప్పా కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, 2 days లో వచ్చేస్తా. ఓకేరా, బాయ్ అండి. జాగ్రత్తగా వెళ్ళరా పులక, ఇక్కడంతా నేను చూసుకుంటాలే. బాయ్ నాన్న. జర్నీ చేశాక స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. టీవీ చూస్తూ మ్యాంగో తింటే ఎంత హాయిగా ఉంటుందో. ఎవరబ్బా? ప్రౌలిక, నా బ్లూ కలర్ షర్ట్ ఎక్కడ పెట్టావు? ఆ షెల్ఫ్ లో కిందే ఉంటుంది, సరిగ్గా చూడండి. మన ఇంట్లో వాటర్ అయిపోతే మోటార్ స్విచ్ ఎక్కడ ఆన్ చేయాలి ప్రౌలిక? అక్కడే బయట మోటార్ స్విచ్ ఉంటుంది, ఆన్ చేయండి. హలో ప్రౌలిక, ఇంట్లో వాటర్ అయిపోయినాయి. ఆ వాటర్ క్యాన్ ఎప్పుడు వస్తాడు? అబ్బా, ఒక్క రోజులో ఎన్నిసార్లు ఫోన్ చేస్తారండి? ఏం అవసరం లేదు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వచ్చా? హాయ్ ఏవండి, 2 days రైస్ కుక్కర్ లో రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకోండి. కార్ కీస్ ఎక్కడ? బాస్ చేస్తున్నారేంటి? ప్రౌలిక, కొత్త టీమేట్స్ వచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. సార్, నేను లీవ్ లో ఉన్నాను. అయినా సరే ఒక 2 hours ఫ్రీ చూసుకుని వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎత్తి బండకి అలా ఇంకా లీవ్ తీసుకుని ఏం లాభం? ఇటు ఆఫీస్ లో పనులు తప్ప, అటు ఇంట్లో పనులు తప్ప. ఏంటో ఈ జీవితం. ఈరోజు టిఫిన్ ఏం చేసావు మమ్మీ? దోశ, మామిడికాయ చట్నీ. లంచ్ కి ఏం చేసావు మమ్మీ? మామిడికాయ పప్పు, మామిడికాయ కర్రీ. సువి, స్నాక్స్ కి మ్యాంగోస్ తిను. సువి, భోంచేసావు చేసావు కదా, ఈ మాడి పండు తిని పడుకో. ఇంకా అబ్బాయి, ఎంత తాతయ్య మామిడికాయలు పంపిస్తే మాత్రం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవే పెడతావా మమ్మీ? ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ కాలంలో ఫుల్ గా తినాలి, లేదంటే మళ్ళీ మళ్ళీ దొరకవు. కర్మ. బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటావు సువి? మ్యాంగోస్ తింటా మమ్మీ. లంచ్ కి? లంచ్ కూడా మ్యాంగోసే కావాలి. యమ్మీ. ఎంత టేస్ట్ ఉన్నాయో ఈ మ్యాంగోస్. సువి, మ్యాంగో సీజన్ వస్తే చాలు రోజంతా ఇవే తింటూ కూర్చుంటావు. ఇంకా చాలే సువి, ఆపు, లేదంటే మోషన్స్ పెడతాయిరా. పర్లేదులే మమ్మీ, మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు తినలేం కా. చెప్తే వినది పిల్ల.